సోమాలియా ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది పైరట్. వీళ్ళు సముద్ర దొంగలుగా మారి ఎన్ని షిప్పులు దోచుకున్నారో సరిగా ఇప్పటికి లెక్క కూడా లేదు. అయితే మొత్తం ప్రపంచానికి వీరు సముద్ర దొంగలు, సోమాలియా ప్రజలకు మాత్రం హీరోలు, సోమాలియన్ రాబిన్ హుడ్. మొత్తం ఈ హైజాక్ లో ముఖ్యమైన ఘట్టం నౌక దగ్గరకు చేరుకుని తాడు సహాయంతో నౌక పైకి చేరుకోవడం. అయితే ఈ ప్రయత్నం ప్రతిసారి ఫలించదు. ఇన్ఫాక్ట్ ఎక్కువ సార్లు ఫెయిల్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇందుకోసం వీరికి అత్యాధునిక ఆయుధాలు అవసరమవుతాయి. అయితే ఈ ఆయుధాలను అక్కడ లోకల్ గ్యాంగ్స్ సరఫరా చేస్తాయి వీరితో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా. ఆ ఒప్పందం ఏమిటో తెలుసా? సోమాలియా సముద్ర జలాల్లో వేస్టేజ్ డంప్ చేసుకునే అవకాశం ఇవ్వడం. దీనినే ఇక్కడ గన్స్ ఫర్ వేస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఎలాగైతే మన సూర్య సినిమా సింగం 3 లో ఐరన్ ఫర్ వేస్టేజ్ డంపింగ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ గన్స్ ఫర్ వేస్టేజ్ డంపింగ్ ఇన్ సోమాలియా అన్నమాట. ఇక్కడి లోకల్ డిక్టేటర్స్ దశాబ్దాల నుండి ఇదే పని చేస్తూ వస్తున్నారు గ్యాంగ్స్టర్స్ ను ఉపయోగించుకుని. ఈ గ్యాంగ్స్టర్స్ కూడా కొన్ని దశాబ్దాలుగా వంశాధిపత్యం చెలాయిస్తూ ఇక్కడ లోకల్ సోమాలియన్ ప్రజలని హైజాక్ కు వాడుకుంటున్నారు. ఇక్కడ పవర్టీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఒకవైపు జాబ్స్ లేక మరొక వైపు కటిక పేదరికంతో ఏం చేయాలో తెలియక లోకల్ గూండాల ద్వారా గన్స్ తీసుకుని సముద్రం పైకి బయలుదేరుతారు ఇక్కడ యువత. చూద్దాం రండి ఈ పైరట్స్ జీవితాల్లో ఉన్న సాధక బాధకాలేంటి, అసలు వీళ్ళు పైరట్స్ గా ఎందుకు మారు, పైరట్స్ షిప్ ని ఎలా హైజాక్ చేస్తారో ఒక సినిమా కథ ద్వారా తెలుసుకుందాం. విశాలమైన సముద్రం, ఎక్కడా ఆటుపోట్ల జాడే లేదు, ప్రశాంతమైన వాతావరణం. అమెరికా జెండా ఎగురుతున్న ఒక కార్గో షిప్ సముద్రంలో దూసుకుపోతుంది. మెడికల్ ఎయిడ్ తీసుకుని వెళ్తున్న ఆ షిప్ పేరు మాయస్క్ అలబామా. ఒమన్ దేశం నుండి కెన్యాకి అత్యవసరంగా వెళుతుంది, ఎందుకంటే కార్గో షిప్ లో ఉన్నది మెడికల్ ఎయిడ్. అయితే సోమాలియాకి 440 కిలోమీటర్ల దూరంలో తన దారిని తాను వెళ్తున్న ఈ నౌక రేడార్ పైన కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి. నౌక కెప్టెన్ ఫిలిప్స్ రాడార్ సిగ్నల్స్ ను మార్క్ చేసుకుని బైనాక్యులర్ సహాయంతో గమనిస్తే ఒక చిన్న బోట్ దాదాపు షిప్ వెళ్తున్న స్పీడ్ కంటే అధిక వేగంతో దూసుకొస్తూ ఉంటుంది నౌక వైపు. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆయన నోటి నుండి ఆయనకు తెలియకుండానే 2 మాటలు బయటకు వచ్చాయి. నాట్ అగైన్. నాట్ అగైన్ అని ఎందుకు అన్నాడంటే గడిచిన 24 గంటల్లో ఇది 3వసారి ఇలాంటి సంఘటన జరగటం. ఇంతకు ముందు 2 సార్లు షిప్ పైరట్స్ నుండి తప్పించుకుని ముందుకు వెళ్లిపోయింది. మరి ఈసారి ఏం జరగబోతుంది? షిప్ లో ఉన్న రేడియో సెట్ లో అనౌన్స్మెంట్ వినపడుతుంది పైరట్స్ నుండి. దిస్ ఈజ్ సోమాలియా కోస్ట్ గార్డ్, రొటీన్ చెక్, టాప్ ద షిప్. నిజానికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నార్మల్ గా షిప్ స్పీడ్ పెంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది కేవలం పైరట్స్ చాలా దూరంలో ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. దీని వెనుకున్న రీజన్, ఇంత పెద్ద నౌక ఇన్ని వేల టన్నుల బరువుతో ఉన్నప్పుడు ఆ నౌక టాప్ స్పీడ్ 18 to 20 knots మాత్రమే ఉంటుంది. అయితే పైరట్స్ చిన్న బోటు ఓబిఎం తో నడుస్తుంది కాబట్టి దాని స్పీడ్ ఈజీగా 25 to 30 knots ఉంటుంది. సమయం గడిచే కొద్దీ పైరట్స్ బోట్ నౌక పక్కకు చేరుకుంది. అది గమనించిన కెప్టెన్ ఫిలిప్స్ అలారం మోగించడం, క్రూ మెంబర్స్ అందరూ సేఫ్ రూమ్ వైపు పరిగెత్తడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే షిప్ కెప్టెన్ వద్ద డిఫెన్స్ కోసం పెద్దగా ఆప్షన్స్ కూడా లేవు. వాటర్ జెట్స్ ఉంటాయి, అయితే వీటి సహాయంతో కొంతవరకు వారిని నిలువరించగలరు. అయితే ఆ పద్ధతి కూడా ఇక్కడ పనిచేయలేదు. చిన్న నిచ్చెన ఒక తాడు సహాయంతో మొదటి పైరట్ షిప్ ఎక్కడం జరిగిపోయింది. అతని చేతిలో ఉంది AK-47. ఆ AK-47 ఒక్కసారి ఫైర్ అయిందా షిప్ మొత్తం పైరట్స్ కంట్రోల్లోకి వచ్చినట్టే. ఫైరింగ్ చేస్తూనే ఆ పైరట్ కెప్టెన్ ఫిలిప్స్ క్యాబిన్ వైపు చేరుకుని అక్కడ ఉన్న కెప్టెన్ తో సహా 3 కంట్రోల్లోకి తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. అయితే మొత్తం షిప్ లో ఉంది 19 క్రూ మెంబర్. అందులో 14 మంది సేఫ్ రూమ్ కి చేరుకున్నారు, 2 దాక్కున్నారు, 3 మాత్రం పైరట్స్ చేతిలో బందీ అయ్యారు బ్రిడ్జ్ లోపల. బ్రిడ్జ్ అంటే అది షిప్ స్టార్టింగ్ పాయింట్ లో ఉండే ఎత్తైన క్యాబిన్. అక్కడి నుండే నౌకకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ మొత్తం జరుగుతుంటుంది. ఎప్పుడైతే పైరట్స్ లోపలికి వచ్చారో స్టీరింగ్ వద్ద ఉన్న హెల్స్ మ్యాన్ షిప్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఆడించడంతో పైరట్స్ వచ్చిన బోట్ కూడా షిప్ కొట్టుకుని మునిగిపోయింది. పైరట్స్ తప్పించుకోవడానికి కూడా మార్గం లేదు. ఇప్పుడు మొత్తంగా 4 పైరట్స్ అందరూ నౌకపైకి చేరుకున్నారు. వాళ్ళ లీడర్ 18 సంవత్సరాల అబ్ది వాలి అబ్ది ఖాదిర్ మూసి క్యాబిన్ లోని 3 బెదిరించి ఒక మూలన కూర్చోబెట్టి మీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు, మాకు కావాల్సింది డబ్బు మాత్రం, అయితే మిగతా క్రూ మెంబర్స్ చూపించండి అని బలవంతం చేశారు పైరట్. కెప్టెన్ మాత్రం ఎప్పటిదాకా మన మధ్య ఒక ఒప్పందం కుదరదు, అప్పటి వరకు క్రూ మెంబర్స్ బయటకు రారని తేల్చి చెప్పాడు. అయితే పైరట్ చాలా బెదిరించిన తర్వాత మరొక క్రూ మూసీని మాత్రం సేఫ్ రూమ్ కి తీసుకెళ్ళడానికి రాజీ అవుతాడు. కానీ AK-47 మాత్రం ఇక్కడే వదలాలని కండిషన్ పెడతాడు. మూసీ కూడా ఇందుకు అంగీకరిస్తాడు. అయితే మూసీని సేఫ్ రూమ్ కి తీసుకెళ్లే దారిలో షిప్ లో దాక్కుని ఉన్న మరొక క్రూ సేఫ్ రూమ్ బయట మూసీ పైన అటాక్ చేసి అతడిని బంధించి సేఫ్ రూమ్ లో ఉన్న మిగతా వారితో పాటు కట్టేసి ఉంచుతాడు. ఎంతసేపటికి మూసీ రాకపోవడంతో విసిగిపోయిన మిగతా 3 పైరట్స్ మూసీ ఎక్కడని కెప్టెన్ ని టార్చర్ చేస్తారు. అయితే మూసీని చూపించడానికి మాత్రం మొత్తం క్రూ మెంబర్స్ రాజీ అవరు. ఎన్నో గంటల గోల తర్వాత వాళ్ల మధ్య ఒక సంధి కుదురుతుంది. షిప్ లో ఉన్న డబ్బు తీసుకుని వాళ్ల లీడర్ మూసీని తీసుకుని వాళ్లు వెళ్లిపోవడానికి ఒప్పుకుంటారు. అయితే వాళ్ల బోటు మునిగిపోయింది. వాళ్లు పారిపోవడానికి షిప్ లో ఉన్న సేఫ్ బోట్ అవసరం పడుతుంది. ఆ సేఫ్ బోట్ బయటికి తీయాలంటే షిప్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో
షిప్ స్టార్ట్ చేయాలంటే మొత్తం క్రూ మెంబర్స్ బయటికి రావాలి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో క్రూ మొత్తం బయటికి వస్తారు మూసీతో సహా. వారు షిప్ ఇంజన్ ని ఆన్ చేసిన తర్వాత మూసీని వదిలేస్తారు. సరిగ్గా అప్పుడే సేఫ్ బోట్ ఎలా నడపాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కెప్టెన్ తో సహా పైరట్స్ అక్కడ నుండి పారిపోతారు. నిజానికి ఇది 2013 సంవత్సరంలో వచ్చిన హాలీవుడ్ మూవీ కెప్టెన్ ఫిలిప్స్. ఇంతకు ముందు సోమాలియాలో జరిగిన హైజాకింగ్ లో జరిగిన సంఘటనలే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్. నిజానికి ఇలా జరగడం చాలా అరుదు. కాకపోతే ఇది యథార్థ సంఘటన అయినప్పటికీ ఇందులో రసవత్తరమైన సన్నివేశాలు ఉండటం వల్ల ఈ ఘటనను సినిమాగా తీయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచం దృష్టికి రాని ఈ సోమాలియన్ పైరట్స్ ఈ ఘటనతో ప్రపంచం దృష్టిలో పడ్డారు. దానికి కారణం ఇది ఒక యథార్థ ఘటన అవడం వల్ల మరియు ఈ షిప్ అమెరికాకు చెందింది కావడం వల్ల సోమాలియా పైరట్స్ గురించి ప్రపంచంలోని అన్ని ముఖ్య వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రకటించి ఈ సమస్య ఎంత పెద్దదో ప్రపంచానికి చూపించారు. అప్పుడు కానీ ప్రపంచానికి తెలిసి రాలేదు సోమాలియా పైరట్స్ గురించి. అసలు ఎవరు ఈ సోమాలియా పైరట్స్? ఈ దేశంలో మాత్రమే ఇంతమంది పైరట్స్ గా మారడానికి కారణం ఏంటి? తర్వాత కాలంలో ఎలా ఈ సమస్యని పూర్తిగా నిర్మూలించారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒక్కసారి ప్రపంచ పటాన్ని పరిశీలిస్తే సోమాలియా ఆఫ్రికాలో నార్త్ ఈస్టర్న్ కంట్రీ. నిజానికి ముంబై నుండి నార్త్ వెస్ట్ సైడ్ కి ఒక 1000 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే డైరెక్ట్ గా మనం సోమాలియా చేరుకోవచ్చు. సోమాలియాకి ఈస్ట్ లో ఇండియన్ ఓషన్ అలాగే నార్త్ లో గల్ఫ్ ఆఫ్ ఈడెన్ ఉండటం వలన ఆఫ్రికా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న చిట్ట చివరి దేశం ఇదే. ఒక్కసారి మనం ఈ మ్యాప్ ను గమనిస్తే ఈ దేశం ఉన్న జియోగ్రాఫికల్ పొజిషన్ ఎంత ప్రాధాన్యమైనదో మనకు అర్థమవుతుంది. ఈ దేశం అరబ్ కంట్రీస్ కి, సౌత్ ఏషియాకి మరియు ఆఫ్రికాకి సరిగ్గా మధ్యలో ఉంటుంది. అదీగాక ప్రపంచంలో ప్రయాణించే వాణిజ్య నౌకల్లో 20% వాణిజ్య నౌకలు ఖచ్చితంగా సోమాలియా మీదుగా వెళ్లాల్సిందే. వేరే మార్గం లేనే లేదు. ఒకసారి సోమాలియా చరిత్రను పరిశీలిద్దాం. స్వాతంత్ర్యానికి ముందు నార్త్ సోమాలియా పైన బ్రిటిష్, సౌత్ సోమాలియా పైన ఇటలీ ఆధిపత్యం చెలాయిస్తూ ఉండేవి. ఈ రెండిటికి ఒకేసారి స్వాతంత్ర్యం లభించింది 1960లో. ఆ తర్వాత ఏర్పడినదే సోమాలియా యునైటెడ్. జూలై 1, 1960 ఈ దేశ స్వాతంత్ర దినం. అయితే స్వాతంత్ర్యం లభించిన 9 సంవత్సరాల తర్వాత పుట్టింది అసలు సిసలైన ముసలం. 15 అక్టోబర్ 1969 సోమాలియా ప్రెసిడెంట్ అబ్ది రషీద్ అలీ హత్య చేయబడతాడు అతని బాడీ గార్డ్ చేతుల్లోని. వెంటనే శాంతి భద్రతల దృష్ట్యా ఆర్మీ చీఫ్ సాయిద్ బరే తనను తాను ప్రెసిడెంట్ గా ప్రకటించుకుని అధికార పగ్గాలు చేపడతాడు. ఈ విధంగా సోమాలియా దేశం డిక్టేటర్షిప్ లోకి మొట్టమొదటి అడుగు పెట్టింది. నిజానికి ఎన్నో దేశాల్లో ఆధిపత్యం కోసం డిక్టేటర్స్ కులాన్ని, మతాన్ని, జాతిని ఉపయోగించుకున్నట్లే సోమాలియాలో డిక్టేటర్స్ వంశాలను ఉపయోగించుకున్నారు. నిజానికి సోమాలియాలో ఎన్నో రకాల ట్రైబ్స్ వందల సంవత్సరాల నుండి ప్రాంతాలను విభజించుకుని నివసిస్తున్నారు. వీరి మధ్య గొడవలు అనేవి సర్వసాధారణ విషయం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంశానికి ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది. పాలకులు తమ పదవిని కాపాడుకోవడం కోసం చిచ్చు రాచేస్తే అది కాస్త వంశాల మధ్య యుద్ధంగా మారి సివిల్ వార్ కి దారితీసింది. అయితే ఈ సివిల్ వార్ జనవరి 27, 1991 కల్లా పరాకాష్ఠకు చేరింది. ఈ రైవల్ క్లాన్స్ అన్ని కలిసి ప్రెసిడెంట్ సాయిద్ బరేని పదవీచ్యుతుడిని చేశారు. ఈ ఘటన తర్వాత సోమాలియాలో సెంట్రల్ గవర్నమెంట్ కుప్పకూలిపోయింది. నిజానికి 1991 తర్వాత గవర్నమెంట్ అనేది కొన్నేళ్ల వరకు ఫామ్ అవ్వనే లేదు. ఎలాంటి గవర్నమెంట్, ఎలాంటి అధికారం లేని ఒకే ఒక్క దేశంగా సోమాలియా చరిత్రలో నిలిచిపోయింది. అదే అదునుగా భావించిన నార్త్ సోమాలియా తమను తాము ఇండిపెండెంట్ దేశంగా ప్రకటించుకుంది. ఆపేవాళ్లు కూడా ఎవరూ లేరు. ఆ దేశానికి సోమాలి ల్యాండ్ అనే పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే సోమాలి ల్యాండ్ కి ప్రత్యేకమైన గుర్తింపు మాత్రం దక్కలేదు. అయితే 1991 లో జరిగిన సివిల్ వార్ వలన పెరిగిన స్టార్వేషన్, పావర్టీ, డిసీజెస్ ఈ కారణాల వల్ల అదే సంవత్సరం 3,50,000 మంది మృత్యువాత పడ్డారు. ఇదే అసలు సిసలైన కారణం సోమాలియా పైరట్స్ జన్మించారు. అసలు విషయం ఏంటంటే సోమాలియాకి రెండు వైపులా ఉన్న సముద్రం ఒక బయోడైవర్స్ అండ్ రిచ్ ఏరియా. మెరీన్ లైఫ్ దృష్ట్యా ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు, ప్రపంచానికి కూడా తెలియని జీవులు కూడా ఉన్నాయి సముద్రంలో. అయితే ప్రపంచంలోనే అతి ఎక్కువ చేపలు కలిగిన కోస్టల్ ఏరియా కూడా సోమాలియా. ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ధర పలికే ట్యూనా, సార్డిష్, ష్రింప్స్, ఇంకా రేస్ వంటి జాతుల చేపలు ఇక్కడ లెక్కే లేదు. అయితే దేశంలో సివిల్ వార్ జరిగి ఇన్స్టాబిలిటీ పెరిగిపోవడంతో మిగతా దేశాల ఫిషింగ్ కంపెనీల కన్ను పడింది సోమాలియా కోస్టల్ ఏరియా పైన. ఆ తరువాత కాలంలో ట్యూనా వంటి ఎంతో డిమాండ్ ఉన్న చేపల వేట నిర్విరామంగా కొనసాగింది. ఈ ఫిషింగ్ కంపెనీల ఆకడాలను ఆపే వారెవ్వరూ లేరు సోమాలియాలో. 2006లో విడుదలైన యునైటెడ్ నేషన్స్ సోమాలియా కాలంలో మెన్షన్ చేయబడిన విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కొలాప్స్ అయిన తర్వాత సోమాలియా కోస్ట్ గార్డ్ కూడా నిర్వీర్యం అయిపోయింది. దాంతో సోమాలియా వాటర్స్ ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయాయి. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగేవాళ్లు ఫ్రీగా దొరికితే చేపలను వదులుతారా? ప్రపంచ దేశాల పెద్ద పెద్ద ఫిషింగ్ కంపెనీలు అన్ని సోమాలియాని నిలబెట్టి దోచుకోవడం మొదలుపెట్టాయి. పెద్ద
పెద్ద పెద్ద షిప్లు వచ్చి 1-2 రోజుల్లోనే తిరిగి వెళ్లిపోయేవి అంటే వాళ్ళు ఎంత స్పీడ్ గా కోస్టల్ ఏరియాని ఖాళీ చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో లోకల్ గా చేపలు పట్టే వాళ్ళు చేపలు దొరక్క విలవిలలాడిపోయారంటే నమ్మటం కష్టం. యునైటెడ్ స్టేట్స్ 2006 రిపోర్ట్ ప్రకారం సోమాలియా తీర ప్రాంతంలో ఒక సంవత్సరానికి $300 మిలియన్ విలువ చేసే చేపలు చోరీకి గురయ్యాయి. అయితే దీనితో పాటు మరో సమస్య ఏంటంటే ఈ ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ కోసం ఐరన్ డ్రాగ్ నెట్స్ యూజ్ చేసేవాళ్ళు. ఆ నెట్స్ నేలను దున్నుకుంటూ రావడం వల్ల వందల సంవత్సరాల నుంచి ఉన్న కోరల్ రీవ్స్ చెల్లా చెదురైపోయాయి. అక్కడ ప్రజల జీవనోపాధి కూడా సర్వనాశనం అయిపోయింది. అయినా లోకల్ గా చేపలు పట్టే వారి వద్ద ఏముంటాయి, చిన్న చిన్న పడవలు తప్ప. ఆ స్పీడ్ బోట్ల పైన ఎన్నోసార్లు రిపోర్టులు చేసినప్పటికీ లోకల్ ఫిషర్ మ్యాన్ పైన కాల్పులు జరిగాయి తప్ప వేరే ప్రయోజనం లేదు. ఈ ఇల్లీగల్ ఫిషింగ్ అనేది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. నాణ్యానికి రెండో వైపు ఉన్నది మాత్రం అత్యంత ఘోర కలి. అదేమిటో తెలుసా? డంపింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఎట్ కోస్ట్ ఏరియా ఆఫ్ సోమాలియా. సోమాలియా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది ఈ ఇల్లీగల్ వేస్టేజ్ డంపింగ్. నిజానికి 1980 నుండే యూరోపియన్ దేశాలు నార్త్ సోమాలియాలో యురేనియం, లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ వంటి టాక్సిక్ ఎలిమెంట్స్ డంప్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇది ఒక రహస్యం. 1991లో సోమాలియా సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోయిన తరువాత దాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం రాలేదు యూరోపియన్ దేశాలకు. ఈ ట్రెండ్ మరింత విజృంభించి తన విశ్వరూపాన్ని చూపించింది. ఈ టాక్సిక్ వేస్టేజ్ ని అప్పటి వరకు భూమిపైన డంప్ చేసేవాళ్ళు 1991 తరువాత నార్థన్ సోమాలియా జలాలలో డంప్ చేశారు. ఎన్నో స్విట్జర్లాండ్, ఇటాలియన్ కంపెనీల పేర్లు ఇందులో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ దేశాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన అణు వ్యర్థాలను కూడా సోమాలియా జలాలలో డంప్ చేశారు. ఇక హాస్పిటల్స్ వేస్టేజ్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతి సంవత్సరం వందల టన్నుల వేస్టేజ్ ఈ జలాలలో డంప్ చేయడం జరిగింది. అయితే నిజానికి ఆయా దేశాల్లో ఈ వేస్టేజ్ ని మేనేజ్మెంట్ చేసే కంపెనీలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ కంపెనీలకి ఒక టన్ వేస్టేజ్ ని పద్ధతిగా ఎలాంటి పర్యావరణ సమస్య లేకుండా డంప్ చేయడానికి $235 పర్ టన్ ఖర్చు అవుతుంది. అదే ఒక టన్ వేస్టేజ్ ని సోమాలియా జలాలలో డంప్ చేయడానికి $2.5 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే దీని అర్థం సోమాలియా జలాలలో వేస్టేజ్ ని డంప్ చేస్తే వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ఎన్ని రెట్లు లాభం వస్తుందో తెలుసా? అక్షరాల 384 టైమ్స్. అవునండి, 384 రెట్లు లాభం వస్తుంది. అయితే సోమాలియాలో ఈ విషయం ఎవరికి తెలియదు అనుకుంటే తప్పే. ఇక్కడ లోకల్ గా ఆధిపత్యం చెలాయించే వంశాలకు సంబంధించిన గూండాలకు ఆయుధాలు సరఫరా చేయడం ద్వారా ఈ వేస్టేజ్ డంపింగ్ విషయాన్ని కప్పి ఉంచగలిగారు ప్రపంచం దృష్టిలో. దీన్నే గన్స్ ఫర్ వేస్ట్ అనే స్లోగన్ తో పిలిచేవాళ్ళు. ఈ విధంగా సోమాలియాలోకి అక్రమంగా ఆయుధాలు రావడం మొదలైంది. అసలే ప్రభుత్వం లేదు, అడిగేవాడు లేడు. ఎటు చూసినా AK-47 తప్ప ఇంకేమీ కనిపించే పరిస్థితి లేదు. 10 సంవత్సరాల కుర్రాడు నుండి 50 ఏళ్ల ముసలాడి వరకు ఎవరి చేతిలో చూసినా గన్ మాత్రమే కంపల్సరీగా ఉండేది. అయితే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలకు మాత్రం 2 రకాలుగా లాభాలు కలిగేవి. వేస్టేజ్ కంటైనర్లతో రావడం, చేపల కంటైనర్లతో పోవడం. ఇలా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు 3 పువ్వులు 66 కాయలుగా వ్యాపారం చేశాయి వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. చాప కింద నీరులా ఇటాలియన్ మాఫియా కూడా ఇందులో పాత్రధారిలా పనిచేస్తూ ఉండేది. 1994లో ఒక ఇటాలియన్ టీవీ జర్నలిస్ట్ ఇలారియా అల్పి గన్స్ ఫర్ వేస్ట్ అనే శీర్షిక మీద ఎన్నో రకాల ఆధారాలు సంపాదించి ఈ ఆధారాలను ప్రపంచానికి తెలియజేయడానికి పూనుకుంది. అయితే ఆమెని, ఆమె కెమెరామెన్ మిరాన్ ని ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య చేయడం జరిగింది. ఇది ఇటాలియన్ మాఫియా పని. ఆ తరువాత కాలంలో ఇటాలియన్ మాఫియాకి చెందిన ఫ్రాన్సిస్కో ఫోర్టి చెప్పిన విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇంతకీ అతను చెప్పింది ఏమిటంటే ఇటలీ ఈ వేస్ట్ మొత్తాన్ని షిప్పుల ద్వారా సోమాలియాకి పంపించడం జరిగేది. ఈ విషయంలో ప్రభుత్వం యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పటికీ వారికి తెలిసే ఈ వ్యవహారం మొత్తం నడిచేది. కానీ వారు నోరు మాత్రం తెరిచేవారు కాదు. అంతేకాదు రష్యా, జర్మనీ, USA పాత్ర కూడా ఇందులో ఉంది. అయితే ఈ వేస్టేజ్ డంపింగ్ అనేది సోమాలియా ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేయబోతుందని, ఆకలిగొన్న రాక్షసుల మీద పడి వారి ప్రాణాలను హరించబోతుందని ఎవ్వరికీ తెలియదు. అప్పటికి ఆ సమయం రానే వచ్చింది. డిసెంబర్ 2004 హిందూ మహాసముద్రంలో పుట్టిన సునామీ సోమాలియా జలాల అడుగున ఉన్న మొత్తం వ్యర్థాలను కూకటి వేళ్లతో సహా పెకలించి సోమాలియా ప్రజల మధ్యలో విసిరేసి వెళ్లిపోయింది. ఈ టాక్సిక్ వేస్టేజ్ మొత్తం గ్రౌండ్ వాటర్ లో కలిసి విషాన్ని విరజిమ్మటం మొదలుపెట్టింది. ఎంతో మంది వ్యాధులకు గురయ్యారు. కానీ కారణం తెలియదు. ఊపిరి ఆడకపోవటం, కడుపులో మంట, నిద్ర రాకపోవటం, ఒళ్లంతా మచ్చలు, ఇలా ఒక్కటేమిటి ప్రపంచంలో ఉన్న సర్వ రోగాలు సోమాలియా ప్రజల జీవితాన్ని నరకప్రాయం చేశాయి. ఎంతో మంది ప్రాణాలు వదిలారు. అక్కడ పనిచేస్తున్న ఒక లోకల్ డాక్టర్ స్టేట్మెంట్ ఏమిటంటే, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్ లో ఎన్ని క్యాన్సర్ కేసులు చూశానో అంతకు 2 క్యాన్సర్ కేసులు ఈ ఒక్క సంవత్సరంలో చూశానని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం మొత్తం మీద ఒక్కసారి సోమాలియా సామాన్య పౌరుడిలా ఆలోచిద్దాం. అప్పుడు అర్థమవుతుంది సోమాలియా ప్రజల పరిస్థితి. దేశంలో ఆల్రెడీ సివిల్ వార్ జరిగింది, పేదరికం చుట్టుముట్టింది, ఆకలితో అలమటిస్తున్నారు, మరో పక్కన ఇల్లీగల్ ఫిషింగ్ జరుగుతుంది. చివరికి చూస్తే ఈ టాక్సిక్ వేస్టేజ్ మీద పడి వాళ్ళని, వాళ్ళ పరివారాన్ని బలి తీసుకుంది. అయితే ఇప్పుడు చెప్పండి,
ఒక సోమాలియా సామాన్య పౌరుడిలా ఆలోచించడానికి కూడా భయం వేస్తుంది కదా. అయితే ఈ సమస్యను వాళ్ళు కళ్ళారా చూశారు, అనుభవించారు. మరి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు కానీ రాలేదు వాళ్లలో చైతన్యం. సోమాలియా ప్రజలలో ముఖ్యంగా చేపల వేటగాళ్లు విసిగిపోయారు. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్న నినాదంతో బయలుదేరారు. వీళ్లలో వీళ్లు గ్రూపులుగా ఏర్పడ్డారు. సముద్రం పైన కాపలాకి వెళ్లడం, పెట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఏదైనా వాణిజ్య నౌక కనపడితే అటాక్ చేసేవాళ్లు. ఈ గ్రూపులన్నీ ఒకటిగా చేరి సోమాలియన్ కోస్ట్ గార్డ్ అని వారికి వారే పేరు పెట్టుకున్నారు. మొదట్లో వీళ్లు ఇల్లీగల్ ఫిషింగ్ ఆపడానికి ఈ పని చేసేవారు. చిన్న చిన్నగా వాళ్ళకి తెలిసి వచ్చింది ఏమిటంటే ఈ పనిలో డబ్బు కూడా దొరుకుతుందని. అలా మొదలైందే పైరసీ. నిండా మునిగాక చలిందుకని ఆయుధాల కోసం లోకల్ గుండాలతో చేతులు కలిపారు. వివిధ పేర్లతో గ్రూపులుగా విడిపోయారు. సోమాలి కోస్ట్ గార్డ్స్, నేషనల్ వాలంటీర్ కోస్ట్ గార్డ్ వీటిలో ముఖ్యమైనవి. వీరు విదేశీ ఫిషింగ్ వెసల్స్ ని హైజాక్ చేసేవాళ్లు, సోమాలియా పోర్టుకు తీసుకొచ్చేవారు. తరువాత క్రూని వదిలిపెట్టడం కోసం మనీ డిమాండ్ చేసేవాళ్లు. ఎప్పుడైతే డబ్బు దొరకటం మొదలైందో పేదరికంలో మగ్గుతున్న యువత దానిని వ్యాపకంలా కాకుండా ఒక ఉద్యోగంలా చేయడం మొదలుపెట్టారు. ఆ యువతనే మనం సోమాలియన్ పైరట్స్ అని పిలుస్తున్నాం. అయితే ఈ పైరసీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి చేరుకుంది, వారు సోమాలియన్ రాబిన్ హుడ్ లా ఎలా మారారు, చివరకు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ పైరసీని ఎలా అరికట్టాయి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.